కొడంగల్ అభివృద్ధి చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు లగచర్ల వచ్చి వివరాలు సేకరించినట్లు హుస్సేన్ తెలిపారు. అధికారులపై దాడి వెనుక కొందరు వ్యక్తులు పార్టీల హస్తమున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఇక్కడ ఫార్మాతో పాటు రకరకాల ఇండస్ట్రీస్ నెలకొల్పుతారని విన్నాం. ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటే స్థానికులకు వివరంగా చెప్పి మార్కెట్ ధరను ఇచ్చి ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. దాదాపు ల్యాండ్ పుల్లింగ్ ఏదో అంటున్నారు, మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫార్మా అంటున్నారు, లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతా అని అంటున్నారు. ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి, మీరు క్లారిటీ ఇచ్చుకోండి. కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పుల్లింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన, నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లే. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పుల్లింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది, సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరపున రావడం జరిగింది. కాకపోతే ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొంతమంది వేరే వ్యక్తులు, వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టిరు అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడేసారు.